జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఆదివాసులు బంద్ చేపట్టారు. జిల్లాలోని అన్ని ఏరియాల నుండి స్వచ్ఛందంగా షాపులు క్లోజ్ చేసి బంద్లో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులు సైతం డిపోలకే పరిమితమయ్యాయి. 3 పునరుద్ధరణ ఆర్డినెన్స్ జారీ చేయాలని, స్పెషల్ డిఎస్పీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని, ఆదివాసుల మాతృభాష విద్యార్థులందరికీ కొనసాగించాలని, అటవీ భూమిలో చట్ట సవరణ రద్దు చేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, హైడ్రో పవర్ ప్రాజెక్టులకు అనుమతి రద్దు చేయాలని ఈ సందర్భంగా ఆదివాసులు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం గిరిజన ప్రాంతం అంతా కూడా గిరిజన ఆదివాసీ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నిటి కూడా ఈరోజు బంద్ చేస్తూ ఉన్నాం. బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గిరిజన ఆదివాసీ బిడ్డలకి 1986లో గిరిజన ఆదివాసీ బిడ్డలకి ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి ఇక్కడ చదువుకున్న విద్యావంతులకి 100% ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఆనాటి ప్రభుత్వం జీవో 275 తీసుకొస్తే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దానిని జీవో నెంబర్ 3గా మార్చి అనేక మందికి ఆదివాసీ బిడ్డలకి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. కానీ మొన్నటికి మొన్న ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఈ యొక్క ఆదివాసీ బిడ్డలకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కనీసం ప్రశ్నించకపోగా ఈ యొక్క జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. అంటే సరైన పద్ధతిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి అఫిడవిట్ పెట్టకపోవడం మూలంగా ఈ యొక్క జీవోను కొట్టివేయడం జరిగింది. ఈ యొక్క జీవో ఎప్పుడైతే కొట్టేశారో తీవ్రంగా అన్యాయం జరుగుతుంది గిరిజన నిరుద్యోగులకి. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదివాసీ బిడ్డలకి, ఈ ఆదివాసీ నిరుద్యోగులకి ఈరోజు అందరూ కూడా కొన్ని లక్షలాది మంది చదువుకొని రోడ్డు మీద పడినటువంటి సందర్భం. ఈ యొక్క జీవో నెంబర్ 3 విషయంలో అనేక సందర్భాల్లో ఈ మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్టీ కమిటీ సభ్యులు కానీ అలాగే ప్రభుత్వానికి కానీ అనేక సందర్భాల్లో మేము ఉద్యమాలు చేసినా పట్టించుకోవడం లేదు. ఇందు మూలంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క గిరిజన నిరుద్యోగులు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు ధర్నా ర్యాలీలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వానికి ఒకటే మేము హెచ్చరిస్తున్నాం, ఈరోజు తగిన గుణపాఠం చెప్తాం. రేపు రాబోయే ఎన్నికలలో మీకు సరైన బుద్ధి చెప్పడానికి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలందరూ కూడా సమాయత్తమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇంత ధర్నాలు ర్యాలీలు జరుగుతూ ఉన్నా కూడా ఈరోజు కనీసం ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు కానీ, ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు కనీసం ఈ యొక్క జీవోల గురించి మాట్లాడకపోవడం ఎంత దుర్మార్గం అంటే అంత దయనీయం. కాబట్టి ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రేపు రాబోయే ఎన్నికలలో తగిన బుద్ధి చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.